బాబు సీఎంగా బాధ్యత తీసుకుంటున్నారు. సో బాధ్యత తీసుకుంటున్న సందర్భంగా ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే కనుక అమరావతి రాజధానికి భూములు ఎవరైతే ఇచ్చారో మొత్తం 25,000 మంది అంటే 25,000 మంది భూములు ఇచ్చారు. వాళ్ళ బాధ అయితే గత 4.5 సంవత్సరాలుగా చెప్పలేదని చెప్పొచ్చు. సో ఎక్కడికక్కడ ఊరు మండలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకుని ప్రస్తుతం మనం తుళ్ళూరు మండలంలో ఉన్న దీక్షా శిబిరం దగ్గర ఉన్నాం. ఈ శిబిరం దగ్గర ఇప్పుడు మనం చూస్తున్న ఎవరైతే ఈ లేడీస్ అంతా ఉన్నారో మహిళలంతా కూడా ధర్నాలు శిబిరాలు అలాగే స్టేషన్కి వెళ్ళడం కోర్టుల చుట్టూ ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందుకని చెప్పి మళ్ళీ బాబు రావడం అమరావతి రాజధాని అని ప్రకటించడంతో ఇక్కడున్న మహిళలంతా కూడా మొత్తం మండల స్థాయిలో ఉన్న చాలామంది మహిళలు అంటే మొత్తం అప్రాక్సిమేట్లీ 10 టన్నులు అంటే 1000 కిలోల పలు రకాల పూలతో బాబుకి స్వాగతం చెప్తున్నారు. వెలగపూడి దగ్గర ఉన్న వెంకటపాలెం నుంచి మందడం రోడ్డు మధ్యలో ఉన్న సీడ్ యాక్సెస్ మొత్తం కూడా ఈ పూలతో ఘన స్వాగతం పలుకుతాము బాబు గారికి అని చెప్పి వీళ్ళంతా కూడా చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడదాము. వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ముందుకొచ్చారు కదా, అసలు ఎందుకు ఏంటి అనేది. అమ్మ, ఈ 4 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డారు, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఎలా ఉందంటే ఈ 5 కోట్ల ఆంధ్రులు ఇచ్చిన తీర్పు ఒక చెంప పెట్టిలాగుంది పాత గవర్నమెంట్కి. ఇప్పుడు మా అయిపోయిన గవర్నమెంట్కి ఈ 5 కోట్ల ఆంధ్రులు ఇచ్చింది చెంప పెట్టిలాగుంది. 29,000 మంది 34,000 ఎకరాలు ఇచ్చి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 5 ఏళ్ళు పనులు సాగినాయి. ఆయన తొలి రాజధాని నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం మా దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. ఏ ప్రకారం అయితే తీసుకున్నారో ఆ ప్రకారం ఆయన అంతే విధంగా ఆ 5 ఏళ్ళు టకటకలాడింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ 5 ఏళ్ళు అయితే వెనక్కి తిప్పారో అదేవిధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ముందే అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ఈ రాష్ట్ర ప్రజలకి ఒక్కటే, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం బిడ్డల కోసం మేము భూములు ఇచ్చాం ఆ రోజు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 5 ఏళ్ల ప్రభుత్వంలో ఒక్కరోజు కూడా ఆ రోజు ఓట్లు వేయించుకోవడానికి వచ్చేటప్పుడు మా ఇంటింటికి తిరిగి ఈడ చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టించుకోలేదు, ఇల్లు మేము కట్టాము, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని చెప్పారు. నమ్మి వైఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఓట్లేసి ఇక్కడ గెలిపించిన సందర్భాలు ఉన్నాయి పోయిన గవర్నమెంట్లో. కానీ ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరూ ఎందుకు వేసామో ఓట్లని చెప్పుతో కొట్టుకునేలాగా చేశారు ఈ పాత గవర్నమెంటు. అదేవిధంగా తుడిచిపెట్టుకుపోయారు. మాకు 5 ఏళ్ల నుంచి చెయ్యని తప్పుకి కోర్టుల చుట్టూ తిప్పారు. మా పిల్లల్ని వదిలిపెట్టుకొని, పసిబిడ్డలను వదిలిపెట్టుకొని, ముసలోళ్ళని వదిలిపెట్టుకొని 5 ఏళ్ల నుంచి ఈ రోడ్ల మీద పడే ఏడుతున్నాం. చెయ్యని తప్పు కేసులు పెడితే వాయిదాలకు తిరుగుతున్నాం. అది ఏ విధంగా అయితే మా ఉసురు తగిలిందో ఈ రాష్ట్ర ప్రజలకి సమన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగంటే రాష్ట్ర ప్రజల్ని ప్రతి ఒక్కరిని బాధ పెట్టి అన్యాయం చేయడంలో సమన్యాయం చేశారు. అదే అన్యాయంతో ప్రజలు ఎంత బాధపడ్డారో అంతే అన్యాయంతో న్యాయానికి ఊపిరిపోశారు ప్రతి ఒక్కరికి ఓటుతో. ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. 29,000 మంది 34,000 ఎకరాలు ఇచ్చి 250 మంది మరణాలు కూడా